ఖమ్మం రంగనాయకుల గుట్ట శ్రీకృష్ణ సాయి ఆశ్రమంలో 24వ గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 7వ రోజు ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి ఉదయం బాబావారికి పండ్ల రసాలతో అభిషేకం, పాదుక పూజ, సుదర్శన హోమం, గోపూజ అత్యంత నియమనిష్ఠులతో సంప్రదాయ పద్ధతులు నిర్వహించారు. అనంతరం దీక్షా స్వాములకు, భక్తులకు తీర్థ, ఉపాహారం, అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమం నిర్వహణ కార్యవర్గ అధ్యక్షులు లగడపాటి రామారావు జబర్దస్త్ టీవీ, ఖమ్మం టీవీతో మాట్లాడారు. 10 రోజుల పాటు నిర్వహిస్తున్న వేడుకల్లో బహుముఖ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. 17 సాయంత్రం 6 గంటలకు లక్ష తులసి అర్చన ఉంటుందన్నారు. వేడుకల విజయవంతానికి దీక్షా మాలాదారులు, భక్తులు, దాతలు సహాయ సహకారాలు అందించాలి అని లగడపాటి రామారావు కోరారు. వేడుకలను ఆశ్రమం కార్యవర్గ సభ్యులు, భక్త మండలి ప్రతినిధులు పర్యవేక్షించాలి. संतान लक्ष्मी सदा पालयमा अनुदिनवर्षित कुलै भगवन्दित शंकर देशिक माति विजय लक्ष्मी सदा पालयमा अल्प विद्याय नमः अचिन्त्याय नमः सूक्ष्माय नमः सर्वान्तर्यामिने नमः मनोभगतीताय नमः प्रेममूर्तये नमः सुलभदुर्लभाय नमः असहाय सहायाय नमः अनामनाम संकल्पाय नमः योगेश्वर दक्षिणावर्तये नमः श्री विकास के टिकट తీసుకున్న వాళ్ళకి అయ్యగారు చదువుతాడు అజంజాగే తపాయ స్వాహా ఓం అజంజాగే సమాయ స్వాహా సస్యం హవస్తో శుభవాసనే శుభకాయు ఆరోగ్య త్వరగా గాయనం ప్రయామే ఆవాహయామే అయ్యా ఆయన కూడా వేస్తారు ముందు కూడా దయచేసి మాట్లాడే అభిషేకం వస్త్రంలో పాల్గొన్న వారు పద్మశేఖర గోత్రం సోమ లక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, సాయి రోహిత్ మోక్షజ్ఞ, మన కమిటీ మెంబర్ చోడల మసూదర గారి వీరు అబ్బాయి అల్లుడు గారు, అలాగే మింద్రకుల గోత్రం శివమూర్తి రాహుల్ కృష్ణ, ప్రబలిక, తల్లి నాగమణి, నాయనమ్మ సరస్వతి, పశ్చిమ గోత్రం కొమ్మిని సాయిరాం, లక్ష్మీ శ్రవంతి వీరు దాతలు ఈ స్వాములు అయిపోయిన తర్వాత భిక్ష పోస్కో